ఐపీఎల్ 2024 సీజన్లో కేకేఆర్ తమ జోరుని కొనసాగిస్తోంది. లీగ్ దశలో పూర్తి ఆధిపత్యం చెలాయించి టేబుల్ టాపర్గా నిలిచిన కేకేఆర్ అదే జోరులో క్వాలిఫైర్ 1లో ఎస్ఆర్హెచ్ ని ఓడించి ఫైనల్ కి చేరిపోయింది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ కీలక పోరులో సమష్టిగా రాణించిన కేకేఆర్ 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ని ఓడించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 19.3 ఓవర్స్ లో 159 పరుగులకే కుప్పకూలిపోయింది. రాహుల్ త్రిపాఠి 35 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 55 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు. హెన్రిచ్ క్లసన్ 21 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 32 పరుగులు, ప్యాట్ కమిన్స్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 30 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక కేకేఆర్ బౌలర్స్ లో మిచెల్ స్టార్క్ 34 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీగా, వరుణ్ చక్రవర్తి 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నారాయణ్, ఆండ్రీ రసెల్ తలొక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ 2 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. వెంకటేష్ అయ్యర్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 51 నాటౌట్, శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 58 నాటౌట్, అజయ్ హాఫ్ సెంచరీస్తో సత్తా చాటారు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్స్ లో నటరాజన్, కమిన్స్ తలొక వికెట్ తీశారు. ఈ ఓటమితో త్రుటిలో ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకున్న ఎస్ఆర్హెచ్ శుక్రవారం చెన్నైలో జరిగే క్వాలిఫైర్ 2లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.